ఈరోజు మన వీడియోలో పోలవరం ప్రాజెక్టు గురించి చాలా పాత విషయాలు అందరికీ తెలిసిన విషయాలే, కానీ కొంతమందికి తెలియదు. అలాంటి విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో ఒకసారి మళ్ళీ నేను రిపీట్ చేయాలనుకుంటున్నానండి. అసలు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు పోలవరం ప్రాజెక్టుకి ప్రతిపాదనలు ఎలా వచ్చినాయి, ఈ పోలవరం ప్రాజెక్టు కట్టడానికి కాటన్ దొర గారు ఎక్కడెక్కడ తిరిగారు, ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రాజెక్టుకి మొత్తం చాలా పేర్లు పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టుకి ఫస్ట్ రామసాగర్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. తర్వాత ఇందిరాసాగర్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. తర్వాత తాగునీటి ప్రాజెక్టుగా నామకరణం చేశారు. ఇప్పుడు ప్రజెంట్ పోలవరం ప్రాజెక్టుగా నామకరణంలో ఉంది. ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది మన పోలవరం వీడియోలో చూసినప్పుడు కామెంట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కామెంట్ చేస్తుంటారు. కానీ కొన్ని కొన్ని కామెంట్లు మాత్రం చాలా బాధాకరంగా ఉంటాయన్నమాట. ఒక వ్యక్తి అనమాట, ఒక బ్రదర్ ఏం చేశారంటే ఒక కామెంట్ పెట్టారు. బ్రదర్, మీరు ఆ ప్రాజెక్టు పైన కంకర్ రోడ్డు చూపించారు కానీ మరి ప్రాజెక్ట్ అసలు రోడ్డు ఏదనేసి చాలా ఎటకారంగా కామెంట్ పెట్టడం జరిగింది. అసలు మన ప్రాజెక్టుకి 2004 సంవత్సరంలో ప్రాజెక్టుకి ఖర్చు 14,000 కోట్లు అని చెప్పేసి ఒక అంచనాకు వచ్చారు. తర్వాత దాన్ని 22,000 కోట్లు చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాన్ని 55,000 కోట్లు చేశారు. అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టు రేయింబవల్లో కష్టపడి కడుతుంటే అలాంటి కామెంట్లు పెడితే చాలా బాధాకరం, చాలా తప్పండి అది. అందరికీ నమస్తే. నేను మీ హరి. ఈరోజు మన వీడియోలో నేను పోలవరం ప్రాజెక్టులోకి రావడం జరిగింది. ఈ ప్రాజెక్టులో కొత్త అప్డేట్ కోసం అయితే నేను పోలవరం ప్రాజెక్టులో ఉన్నాను ప్రజెంట్. నేను ప్రతిసారి కూడా డే టైంలో మనం వీడియో చేయడం జరిగిందండి. ఈసారి నైట్ టైం మేము ప్రాజెక్టులోకి రావడం జరిగింది. నైట్ టైంలో కూడా ఈ ప్రాజెక్ట్ దగ్గర ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా నేను మీకు చూపించిన ఉద్దేశంతో నైట్ టైంలో ఈ వీడియో నేను షూట్ చేయడం జరిగిందండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నామండి. మనం ప్రాజెక్టు దిగంగానే ఒకటి అప్పర్ కాపర్ డ్యామ్ కానీ ఒకటి లోయర్ కాపర్ డ్యామ్ కానీ వెళ్ళడానికి 2 రూట్లు అయితే ఉంటాయి. నేను మన వీడియోలో అప్పర్ కాపర్ డ్యామ్ గురించి చూపించాను. ఈ వీడియోలో నేను లోయర్ కాపర్ డ్యామ్ గురించి, లోయర్ కాపర్ డ్యామ్ పైనుంచి ఇప్పుడు మనం వెళ్తున్నాం. మనం ఈ లోయర్ కాపర్ డ్యామ్ అప్పర్ కాపర్ డ్యామ్ కంటే 1 కిలోమీటర్ తక్కువగానే ఉంటుంది. హైట్ విషయంలో కూడా అప్పర్ కాపర్ డ్యామ్ కంటే లోయర్ కాపర్ డ్యామ్ 40 మీటర్ల వరకు ఉంటుందండి. అంతకు మించి అయితే ఉండదు. మనం ఈ నైట్ టైంలో వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ప్రతిసారి కూడా నేను డే టైంలో చూపించడం వల్ల మీరు నైట్ టైంలో రోడ్లు ఎలా ఉంటాయి, నైట్ టైంలో ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో మీరు చూడలేకపోతున్నారు. కాబట్టి నేను ఈ వీడియోలో నేను చూపించాలనుకున్నాను, చేస్తున్నాను. మేము గోదావరి పక్కనే ఉంటాం కాబట్టి గోదావరి ప్రవాహం ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఎందుకంటే గోదావరి పక్కనే పుట్టాం మేము. అలాంటిది నాకు తెలిసి 2 వరదలు అయితే నేను కళ్ళారా చూశాను నేను. ఆ వరదలు ఎలాగ ఉంటాయంటే ఆ ప్రవాహానికి మొత్తం ఇల్లులే కొట్టుకుపోతాయి. మొత్తం చెట్లే కాదు, పుట్టలే కాదు, మొత్తం ఎక్కడున్నాయైనా సరే ఆ ప్రవాహానికి ఎగిరి అవతల పడుతూ ఉంటాయండి. అలాంటి ప్రవాహం మధ్యలో పోలవరం ప్రాజెక్టు కడుతున్నామంటే దానికి ఎన్ని రకాలుగా ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఇంజనీర్లు కానీ, వర్కర్స్ కానీ, ప్రాజెక్టుకి సంబంధించిన ప్రతి వర్కర్ కూడా ఎంత కష్టపడి పనిచేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రజెంట్ మనం గ్యారేజ్లోకి వచ్చాము. ఈ గ్యారేజ్ నుంచి కూడా మనం బ్యాచింగ్ ప్లాంట్లోకి వెళ్తాము. మనకు కనిపిస్తున్నది బ్యాచింగ్ ప్లాంట్ అండి. ఇది మనకి కనిపిస్తున్న ఈ టిప్పరు డైరెక్ట్గా వచ్చి మనకి ప్రాజెక్టులోకి అవసరమైనంత కాంక్రీట్ని ఆ కుండలోకి లోడ్ చేసుకుని వెళ్ళి అక్కడ మళ్ళీ దాన్ని అన్లోడింగ్ చేసి చాలా పెద్ద ప్రాసెస్ అండి అది. ఈ ప్రాసెస్లో డే అండ్ నైట్ ఇక్కడ వర్కింగ్ జరుగుతూనే ఉంటుంది. కరెక్ట్గా నేను ఈ వీడియో షూట్ చేసేటప్పటికి టైం కరెక్ట్గా 11:30 అవుతుందండి. నైట్ టైంలో తీయడం జరిగింది. ఈ బ్లాచింగ్ ప్లాంట్ గురించి ఇంతకుముందు నేను 2 వీడియోలు చేయడం జరిగింది. 2 వీడియోలో కూడాను చాలా స్పష్టంగా అప్పటి రోజులను బట్టి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఈ రోజుకి ఇక్కడ వర్క్ ఎంత జరిగింది, అసలు ఈ వర్కింగ్లోనూ ఈ బ్లాచింగ్ ప్లాంట్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ప్రతి విషయాన్ని కూడా పోసగుచ్చినట్టుగా చూపిస్తాను మీ అందరికి కూడా. నేను పైనుంచి కూడా మనకు కనపడేదంతా కూడా బ్యాచింగ్ ప్లాంట్కి సంబంధించింది. మనకి పైన కనిపిస్తున్న మిషనరీ అంతా కూడా మొత్తం అక్కడ మనకి తొట్టుల కింద కనిపిస్తున్నాయి కదండి. ఆ తొట్టుల్లో ఇసుక, మామూలుగా ఆ పెద్ద పెద్ద మెటలు ఉంటాయి కదా, మెటలు, సిమెంటు అన్నీ కూడా అక్కడే వేయడం జరుగుతుంది. ఆ వేసిన దాన్ని ఆ లిఫ్ట్ ద్వారాగా కూడా పైకి లాక్కుండి పైకి వెళ్ళిన తర్వాత వాటన్నిటినీ కూడా మిక్సింగ్ చేసి ఆ మిక్సింగ్ చేసిన దాన్ని మనకి టిప్పర్కున్న కుండలోకి లోడింగ్ చేస్తాయండి. ఆ లోడింగ్ చేసిన దాన్ని ఆ టిప్పర్లో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా వర్క్ జరిగేది మన పవర్ ప్లాంట్లోనూ చాలా, అంటే
అక్కడ జరిగే వర్కింగ్ అంతా కూడా ఇక్కడి నుంచే మెటీరియల్ అంతా కూడా కాంక్రీట్ అంతా కూడా వెళ్తూ ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక బ్యాచింగ్ ప్లాంట్ ఉంటుంది. అలాగే మన పవర్ ప్లాంట్కి సంబంధించి ఒక బ్యాచింగ్ ప్లాంట్ ఉంటుంది. ఈ రెండు బ్యాచింగ్ ప్లాంట్ల వల్ల ఏంటంటే ప్రాజెక్ట్లో ఎలాంటి కాంక్రీట్ వర్క్ ఉన్నా కానీ ప్రాజెక్ట్లో ఎలాంటి అంతరాయం జరగకుండా అక్కడ చూసుకుంటుంది. పవర్ ప్లాంట్లో ఎలాంటి కాంక్రీట్ వర్క్ ఉన్నా కానీ ఇక్కడ ఎలాంటి అంతరాయం జరగకుండా ఇక్కడ కూడా పని జరుగుతూ ఉంటుంది. డే అండ్ నైట్ టిప్పర్లు ఏంటి, మిషనరీ ఏంటి వర్కింగ్లోనే ఉంటాయండి. ఈ వీడియో చేసినప్పుడు అసలు చలికాలం అవడంతో చాలా చలిగా ఉంది. దుప్పటి కప్పుకుండి మరీ నేను ఈ వీడియో చేయగలిగాను. నేను ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ప్రతి వర్కింగ్ని కూడా చూపించడంలో నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే నాకు లక్కీగా ఈ ప్రాజెక్ట్లో వీడియోలు చూపించడం అనేది నాకు దొరికిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నాకు డబ్బులు వస్తాయో రావనేది పక్కన పెడితే కనుక నేను ప్రతి ఒక్కరికి కూడా ఈ పోలవరం ప్రాజెక్టు గురించి, పోలవరం ప్రాజెక్టులో జరిగే వర్క్ గురించి చెప్తున్నానన్న ఒక సాటిస్ఫాక్షన్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి, చాలా ఆనందం అనిపిస్తుంది. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టే ఈ ప్రాజెక్టు మీద కామెంట్లు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కామెంట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే మనకి ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషంతో పోలవరం ప్రాజెక్టునే మనకి పని జరగట్లేదు, పని అక్కడ ఏం అవ్వట్లేదు, మావోడు ఉంటేనే పని అవుతుంది, వీళ్ళు ఉంటే పని అవ్వదు, ఎవరున్నా పని జరుగుతూనే ఉంటుందండి. పని అనేది ఎక్కడ సరే ఆప్టింగ్ ఉండదు. ఏ ముఖ్యమంత్రి అధికారం ఉన్నా కానీ పోలవరం ప్రాజెక్టు సాగుతూనే ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకి వచ్చే నిధులు ఎక్కడ ఆగవో జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే పార్టీల పరంగా మనం బయట కొట్టుకోవడమే తప్ప ప్రాజెక్టు వర్క్ ఆగడం కానీ, లేదంటే నాయకుల గురించి మనం కొట్లాడుకుని ఈ లేనిపోని కామెంట్లు పెట్టుకోవడం ఇవన్నీ కూడా శుద్ధ వేస్ట్ అని నా అభిప్రాయం. పార్టీలకు అతీతంగా పోలవరం ప్రాజెక్టు గురించి అందరం ఆలోచిద్దాము. పోలవరం ప్రాజెక్టు తొందరగా పూర్తవ్వాలని కోరుకుందాము. నాకే ఇంత కష్టపడి ఇన్ని వీడియోలు చేయగలుగుతానంటే మీరు ఎలాగ ఉండాలండి, చాలా బాధ్యతగా ఉండాలి. నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు కూడా నా ఛానల్ వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ జై హింద్.